హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. రామ్ చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా కోసం మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్కు వచ్చి చిరుతో కథా చర్చలు సాగించినట్లు సమాచారం. ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చి రామ్ చరణ్ నుంచి, మెగాస్టార్ చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మణిరత్నం కార్తిక్తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తి కాకముందే మణిరత్నం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నట్లు సమాచారం. మణిరత్నం తనతో సినిమా చేయడం చెర్రీ తన అదృష్టంగా భావిస్తున్నాడట. ప్రస్తుతం చరణ్ సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మణిరత్నం కాంబినేషన్లో ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. జూన్ నుంచి మణిరత్నం దీనికి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మణిరత్నం టీం ఈ కొత్త కాంబో చిత్రానికి లొకేషన్స్ ఫైనలైజ్ చేయడానికి తిరుగుతున్నారని తెలుస్తుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ని సుహాసిని ప్రపోజల్తో ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తుంది. ధృవ సినిమా తనను ఏ సెంటర్ ప్రేక్షకులకు దగ్గర చేస్తుందని చెర్రీ భావించి చేశారు. దీనికి కంటిన్యూషన్గా మణిరత్నం సినిమా చేస్తే ఆ మార్కెట్ను పదిలం చేసుకోవచ్చు అనుకుంటున్నాడు చెర్రీ. అందుకే సుక్కు సినిమా తర్వాత మణిరత్నం సినిమాకు క్లియరెన్స్ ఇచ్చాడట చెర్రీ. పైగా బన్నీ ఎలాగో తమిళ మార్కెట్లో ఎంటర్ అవ్వబోతున్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్కు కూడా ఈ ప్రాజెక్టుతో అక్కడ పరిచయం అయినట్లు ఉంటుందని కూడా ఆలోచిస్తున్నాడట. అంత బాగానే ఉంది. మరి ఈ చిత్రం ఎప్పటిలా మణిరత్నం స్కూలులో ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ సాగుతుందా, లేక ప్రయోగాలు లేకుండా చెర్రీ స్కీమ్లోకి వచ్చేసి చేస్తారా, లేక ఈ రెండు కాక మిక్స్ చేసి క్లాస్ మాస్ కలిసి సినిమా అందిస్తారా అనేది వేచి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.